వచ్చినప్పుడు నేర్పించడం. ఏందబ్బాయి ఓ ఏం తమాషా పడుతుంటావే? ఒళ్ళు ఎట్టా ఉంది? అమ్మ పాలు తాగిన వాణ్ణి కదా, స్ట్రాంగ్ గా ఉంది. అంటే మేము అమ్మ పాలు తాగలా, గాడిద పాలు తాగినావా? తాగిన మీకే తెలియాలి, తాగింది గాడిద పాలు అడ్డగాడిద పాలు. రేయ్, కాలి గజ్జ గట్టి బృహన్నలలాగా తైతక్కలాడుకునేవాడి ఏమి నీకెంత పొగురా? కాలి గజ్జగట్టే ఆడే నాట్యాచారుండే కాదు, కన్నెర్ర చేస్తే శివతాండవం చేసే పరమేశ్వరుణ్ణి కూడా. నా మేనగోడలు నాట్యం నేర్చుకోవడం తప్ప? తప్పు కాదు, కానీ నాట్యం అంటే మీ ఇంటికొచ్చి ఒళ్ళు పట్టడం కాదు. కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతూ కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు, రాష్ట్రాలను ముఖ్యమంత్రులుగా ఎలగలిగారు. అటువంటి కళ ఒళ్ళు బలిసిన మనుషుల మధ్య, కళ్ళు మూతబడిన అహంకారుల మధ్య రాదు. రెచ్చగొడుతున్నావు. పిలిచింది మీరు, రెచ్చగొట్టింది మీరు. నోటితోనే కదా సమాధానం చెప్పాను, కాలి గోటితో కాదుగా. రేయ్, ఈ గుమ్మంలోకి రావాలన్నా, ఈ గుమ్మం దాటి పోవాలన్నా మా అనుమతి కావాలరా?